వెంకయ్య అన్న, కొలంబోలో 15 చోట్ల నాటకాలు వేయడానికి ఒప్పందం కుదిరింది. అందువల్ల ఇక ముందు ఈ నటనాలయాన్ని నేనే నడపాలనుకుంటున్నాను. నాతో వచ్చేవాళ్ళు రావచ్చు. మాకు వేరే దారే ఉంది బాబు. ఇకపై మాకు సర్వస్వం మీరే. అందరూ రావచ్చు, అందరూ రావాలి. మంచిది. శివ మాత్రం వద్దు. ఎందుకన్నా? నాకు మాత్రం ఎందుకన్నా శిక్ష? నేను వస్తానన్నా. నువ్వు స్వామీజీని చంపిన వాడివి. ఇది ఆయన స్థాపించిన ఆలయం. ఇందులో నువ్వుంటే ఇది బాగుపడదు. మాట్లాడకుండా వెళ్ళిపో. బాబు, స్వామీజీ శివను క్షమించి ఆశీర్వదించారు కదా. అదంతా నాకు అనవసరం. స్వామీజీ నా దైవం. ఆయన ప్రాణాలు తీసిన వాడిని నాతో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. స్వామీజీ క్షమించినా నేను క్షమించలేను. ఏంటని అలా మాట్లాడుతున్నారు? శివ మీ తమ్ముళ్ళు అంటాడు. వెళ్ళిపోవాలి, లేదంటే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అన్నయ్య, రాజలక్ష్మి చనిపోయిందని తెలియగానే నాకు పిచ్చి పెట్టినట్టయింది. ఏం చేయాలో తెలియలేదు. అందుకే కోపంలో స్వామీజీని తిట్టాను. నువ్వు మంచివాడవైతే ఆ అమ్మాయిని ధైర్యంగా పెళ్లి చేసుకుని ఉండాలి. దూరంగా ఎక్కడికైనా తీసుకుపోయి ఉండాలి. అన్నయ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? స్వామీజీ గట్టిగా చెప్పడం లేక నేను తనను వదిలేసి వచ్చింది. అరే ఛీ! స్వామీజీ చెప్పారని పిరికి వాళ్ళ అలా వదిలేసి వస్తావా? తన చావుకి స్వామీజీ కాదురా, నువ్వే కారణం. సోము! నా మీద చెయ్యను. అయ్యో, ఆ అమ్మాయి కడుపు చేసి వదిలేసి ఎందుకు వచ్చావరా కుక్క? నింద స్వామీజీ మీద వేసి ఆయన కూడా చంపేశావు. నువ్వు మనిషి వీడికి మీరు ఒక్కలు తప్పించుకుంటున్నారా? నన్ను కొట్టావు కదా, ఇక్కడ ఉండకూడదు. ఇక పైన నా కళ్ళ కనిపించావో చంపి పాతరేస్తాను. సోము, పెద్ద మనసుతో వాడిని క్షమించి మనతో ఉండనివ్వు బాబు. మీరే వాడు నిర్ణయానికి రండి. మీకు వాడు కావాలా, నేను కావాలా? మీరిద్దరూ ఈ నాటక సమాజంలో ఉంటేనే బాగుంటుంది సోము. అది ఇక కుదరదయ్యా. ఇక మీదటి వాడు ఇక్కడ ఉంటే నేను వెళ్ళిపోతాను. సోమని చెప్పిందే నిజం. నేను నా గురువునే చంపుకున్నవాడి. ఆ పాపం నన్ను ఊరికే వదిలిపెట్టదు. నేను ఇక్కడుంటే ఏది జరగదు. సోమాన్ ఇక్కడే ఉంటాడు. నేను వెళ్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈ నటనాలయం బాగుండాలి. నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతున్నారు. శివ, శివ, ఎక్కడికి వెళ్తా? శివ, శివ, సోము, అందరూ బాగా వినండి. ఎవరికైనా వాడితో వెళ్ళాలని ఉంటే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోండి.